హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. వేణుగౌడ్. తాను డిజబుల్ రైట్స్ యాక్టివిస్ట్గా ఇండియా లెవెల్లో పనిచేస్తున్నారు. అలాగే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పైన కూడా తాను పనిచేస్తున్నాడు. ఒకసారి మానవ హక్కుల మీద, డిజబుల్ రైట్స్ మీద తాను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వేణు. నమస్తే అన్న. నా TV9 న్యూస్కి, హిందూ9 న్యూస్కి అండ్ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అభినందనలు. ముఖ్యంగా మీరు ఈ ఇంతకుముందుకు మనం అనుకున్న విధంగా RPWD యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ఇంప్లిమెంటేషన్ అక్రాస్ ఇండియా యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. ముఖ్యంగా మనం ఇండియా వైజ్గా చూస్తే RPWD యాక్ట్ 2016 అనేది ఒకటి స్టాట్యూటరీ స్టేటస్లో ఉంది. అంటే శాసనపరమైన హక్కులు ఉన్నవి. అంటే ఈ శాసనపరమైన హక్కులో ఉన్న ఈ శాసనాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రాష్ట్రం అనేది చేయాలని ఉంటుంది, ఒక రాష్ట్రాన్ని చేయాలని ఉండదు. ఒక రాష్ట్రం చేయాలని కేంద్రం కూడా బలవంతం చేయలేదు. ఈ గ్యాప్ వల్ల అక్రాస్ ఇండియా యునానిమిటీ లేదు. అన్ని రాష్ట్రాల్లో ఒక విధమైన ఇంప్లిమెంటేషన్ లేదు. తర్వాత హక్కుల గురించి అకౌంటబిలిటీ కానీ ట్రాన్స్పరెన్సీ లేదు. పేరుకు మాత్రం RPWD యాక్ట్ 2016 మన పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఎనాక్ట్ అయ్యి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది కేంద్రంలో. అయితే ఇంప్లిమెంటేషన్ పరంగా వివిధ రాష్ట్రాల్లో చూస్తే, వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ యునానిమిటీ లేకుండా, పొంతన లేకుండా ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ RPWD యాక్ట్ కూడా గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇదంతా మనము అరికట్టడాలంటే మనకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రావాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతగా తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీగా అక్రాస్ ఇండియా, ఇక్కడ 63 మిలియన్ డిజేబుల్డ్ పీపుల్, 6 crores పీపుల్ ఉన్నారు ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో. వీళ్ళ యొక్క భారతదేశం మొత్తం 63 మిలియన్స్ ఉన్నారు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం. ఈ బిలియన్ పీపుల్ యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ అభివృద్ధి కొరకి సెంట్రల్ గవర్నమెంటే దీనికి రాజకీయ భద్రత, కాన్స్టిట్యూషనల్ భద్రత ఇవ్వడం వల్ల ఒక వికలాంగుడు ఆత్మగౌరవంతో జీవించడానికి, అదేవిధంగా అతని హక్కులు అతన్ని ఉపయోగించుకొని స్వావలంబన, సాధికారత వైపు అడుగేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్య బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా గవర్నమెంట్లు ఇన్ని యాక్ట్లు, ఇన్ని చట్టాలు, ఇంత కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ పరిపాలించే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మిమ్మల్ని ఇంకా మేము సానుభూతి పరంగా చూస్తున్నాము, మానవీయ కోణంలో చూస్తున్నాం అనేది చాలా బాధాకరం. మీరు సానుభూతికరంగా చూడకండి, మాకు ఇచ్చే వాట మాకు ఇవ్వండి. మా బాధ్యతగా రాజ్యాంగపరంగా అవును, నేను చెప్పేది అదే అండి. రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన హక్కులు, మాకు బడ్జెట్లో కానీ, రాజకీయ రిజర్వేషన్లో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, అదేవిధంగా మనం ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్స్లో కానీ, సివిల్ వర్క్లో కూడా మా వికలాంగులు చాలా నైపుణ్యం కలిగి ఉన్నారు. కాంట్రాక్ట్ వర్క్స్లో కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ, పునరావసరంలో కానీ మా వాటా మాకు తప్పనిసరిగా చట్టం ప్రకారం ఇవ్వండి. మీ మానవీయత కోణం చూపించకండి, మీ సానుభూతి మాకొద్దు. ఇక స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన, రాజ్యాంగం అమలులోకి వచ్చి 80 సంవత్సరాలు దాటినా ఇంకా మమ్మల్ని సానుభూతి పరంగా చూస్తున్నాము, మానవీయ కోణంలో చూస్తున్నాము అంటే మమ్మల్ని ఇంకా అణచివేస్తున్నాము అనే అర్థం. ఎందుకు అణచివేస్తున్నావు? మాకు ఒక చట్టం లేదా, మాకు ఒక అకౌంటబిలిటీ లేదా, మాకు ఈ రాజ్యంలో మాకు స్వేచ్ఛ, స్వతంత్రాలు జీవించకు లేదా? ఇది ప్రభుత్వాల బాధ్యత కాదా? బాధ్యత మరిచి మిమ్మల్ని మానవీయ కోణంలో చూడడం అనేది కొంచెం నాకు బాధ కలిగించే విషయం. మమ్మల్ని సానుభూతి పరంగా చూడకండి,
మమ్మల్ని ఈ జీడిపి అంటే మీకు తెలుసు, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ 1 yearలో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయడంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేయండి. ఆ భాగస్వాములు చేయడానికి మాకు చట్టాలు చేయండి, మాకు ఒక స్పెషల్ స్కీమ్ తెమ్మండి. మమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేస్తారా, లేకపోతే మమ్మల్ని రాజకీయ నాయకులు చేస్తారా, లేక మాకు విద్యావంతులు చేసి మమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేస్తారా? అది చట్టాలు లేనిది చట్టాలు చేయండి. ఆ చట్టాలు అమలుపరుచుకొని ఆ చట్టాలు ఉపయోగించుకొని మేము వృద్ధిలోకి వస్తాం. అదేవిధంగా ఈ డెవలప్డ్ కంట్రీ కేంద్రం ఏ విధంగా వికసిత్ భారత్ 2014లో భారత్ను డెవలప్డ్ కంట్రీగా చూడాలనుకుంటున్నప్పుడు ఈ 63 మిలియన్స్ 6 crore పీపుల్ని మీరు ఇగ్నోర్ చేసి మమ్మల్ని కాదని గవర్నమెంట్ వికసిత్ భారత్కు ఎలా వెళ్తుందని నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా సరే, ఒక్క విషయం, గతంలో ఇవన్నీ ఇలానే జరుగుతున్నాయి, అందరం మాట్లాడుతుండ్రు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా అంటే మనం బహిరంగ సభలలో చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అనేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏమంటుంది, ఈరోజు తెలంగాణలో మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం వికలాంగులకు అంటుంది. దీని మీద మీ అభిప్రాయం? నేనేమంటున్నా, ఎక్కడ కూడా వికలాంగులకి ఇల్లు రాలేవు అనే వాదనలు వినిపిస్తున్నాయి గ్రామాలు ఇప్పటికీ. అవును, దీని మీద మీతో 100% ఏకీభవిస్తున్నాం. పేరుకు వాళ్ళు మా చట్టాలను అణచివేసి మా హక్కుల్ని కాలరాసి మాకు రావాల్సిన ఎంటైటిల్మెంట్స్ కానీ, మాకు రావాల్సిన స్కీమ్స్ కానీ, మాకు రావాల్సిన ప్రివిలేజెస్ కానీ వాళ్ళు మాకు ఇచ్చే వాట మాకు ఇవ్వకుండా, ఇవ్వడమే కాకుండా ఒకరికో ఇద్దరికో ఇచ్చి కోట్లాది మందికి పాపులేషన్ ప్రొజెక్ట్ చేసుకొని పబ్లిసిటీ చేసుకొని నేను ఒక వికలాంగుడికి ఇచ్చాను చెప్పుకొని అందరి వికలాంగులకు ఇచ్చినట్టు మీరు పబ్లిసిటీ చేసుకుంటే అది మమ్మల్ని అన్యాయం చేసినట్టే. మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా మాకు న్యాయపరంగా, చట్టపరంగా, ధర్మబద్ధంగా మా 5% మాకు ఇస్తే ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే, సరే ఓకే, అది పక్కకు పెడితే జాతీయ స్థాయిలో ఒక సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో అక్కడ జరిగిన అంశాలు ఏంటి అంటే దేనికోసం ఆ సెమినార్ జరిగింది ఢిల్లీలో? మేము మన ఈ భారతదేశానికి ఒక ప్రామాణికంగా, మనకు ఈ భారతదేశానికి పాలించడానికి ఒక ప్రామాణికం రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మనకు ఏం చెబుతుందంటే ఎలా పరిపాలించబడాలి, రాజకీయ పాలకుల యొక్క విధులు, తర్వాత మన పౌరుల యొక్క విధులు, గవర్నమెంట్ యొక్క విధులు సంక్షిప్తంగా వివరించబడతాయి. అదేవిధంగా ఈ ఎంటైర్ రాజ్యాంగంలో దివ్యాంగుల సాధికారత గురించి ఒక పదం లేకపోవడం మమ్మల్ని కలిసివేసింది. మేము ముఖ్యంగా అందరు ఎంపీలను, సెంట్రల్ మినిస్టర్లను, ఒక 16 మంది ఎంపీలు కలిసి, అయ్యా మాకు రాజ్యాంగంలో చోటు కల్పించండి, మాకు రాజ్యాంగంలో చోటు కల్పించండి. ఇంతవరకు 130 సార్లు రాజ్యాంగ సభలు జరిగినవి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి టిల్ నౌ 130 సార్లు జరిగినవి. కాలానుగుణంగా, కాల పరిస్థితులకు అనుగుణంగా, డిమాండ్ పరంగా ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసులకు సో మెనీ ఎవరెవరి అవసరాల కాలానుగుణంగా అమెండ్మెంట్ చేసుకొని కాన్స్టిట్యూషన్లో పెట్టుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. సేమ్ వే అదే పరిస్థితిలో ఇప్పుడు 131 రాజ్యాంగ సవరణ అనేది వికలాంగులకై ఉండాలి, వికలాంగుల సాధికారతకై ఉండాలి, వికలాంగులు హోలిస్టిక్ డెవలప్మెంట్ అని ఒక పదం మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చేర్చి, ఒక షెడ్యూల్లో చేర్చి, ఆ షెడ్యూల్లో మనకు ఆర్పిడబ్ల్యూ లాగా ఈ రాజ్యాంగ భద్రత కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే నేను అడిగేది ఏంటంటే, అదేవిధంగా మీరు అనుకున్న దానికి ఇప్పుడు మేము యాక్సెసిబుల్ ఇండియా మీద కూడా చాలా అవేర్నెస్ చేయడం జరిగింది. యాక్సెసిబుల్ ఇండియా గురించి మనకు తెలిసిన 2015లో యాక్సెసిబుల్ ఇండియా అనేది నేషనల్ పాలసీ ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ అది ఇంప్లిమెంటేషన్ అవ్వడం 10 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ ప్రోగ్రెస్ మాత్రం 10%. వికలాంగుల్లో కాదు, గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ యొక్క నిబద్ధత కానీ, వాళ్ళ యొక్క డెడికేషన్ కానీ అసలు మా మీద ఉన్న దృష్టి పెట్టకపోవడం. ఆ విధంగా ఈ యాక్సెసిబుల్ ఇండియా అనేది ఏంటంటే దీంట్లో ఏఐసి అని ఉంటుంది, ఏజీపీ అని ఉంటుంది. ఏఐసి అంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. ఇది ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్ కానీ, మెట్రోస్ కానీ, ఎయిర్ప్లేన్స్ కానీ, ఎనీ ట్రైన్స్, ఎనీ పబ్లిక్ ప్లేసెస్ వాళ్ళు వికలాంగుల సాధికారత కోసం, వికలాంగుల సౌకర్యం కోసం
ఒక ర్యాంప్స్ ఏర్పరిచిన, ఒక లిఫ్ట్ ఏర్పరిచిన, ఒక టాయిలెట్స్ ఏర్పరిచిన వాళ్ళు ఫండ్స్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు ర్యాంప్స్ కట్టినందుకు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఏఐసి ద్వారా. ఏఐసి ద్వారా క్లెయిమ్ చేస్తారు. దీనిలో కమ్యూనికేషన్ గ్యాప్, అవేర్నెస్ జనరేషన్ గ్యాప్, ల్యాకప్, దాన్ని ఏమంటారు, మీరు అంటుంటే గుర్తొస్తుంది నాకు ఒక్క నిమిషము. అంటే మనం కొన్ని క్వశ్చన్లు మాట్లాడుకుందాం ఇట్లా కాకుండా. అనేది ఏంటంటే ఇప్పుడు నిజంగా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, చాలా గ్రామాలలో, చాలా మండలాలలో బ్యాంకులు పైప్లోనే ఉంటున్నాయి. వికలాంగులు ఆ బ్యాంకుకి వెళ్ళలేరు, ఎక్కలేడు, ఆయన పని అక్కడ ఉంటుంది. కానీ ఈయన సంతకం పెట్టిందాక కాదు. ఏంటి పరిస్థితి అట్లుంటే ఎట్లా? అప్పుడు తప్పనిసరిగా బ్యాంక్ అధికారులు కిందికి వచ్చి అతనికి సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, షాపింగ్ కాంప్లెక్స్కి మాత్రం మనం అడ్వకేసీ రూపంలో వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఫౌండర్స్ కానీ కలిసి, అయ్యా మేము యాక్సెసిబుల్ ఇండియా ఆడిట్గా పనిచేస్తున్నాము, మాకు ఈ విధమైన ఫెసిలిటీస్ ఉండాలి, ఈ విధమైన ర్యాంప్స్ ఉండాలి, ఈ విధమైన టాయిలెట్స్ ఉండాలి, ఈ విధమైన వేరియర్ ఫ్రీ ఫెసిలిటీ ఉండాలని మనం అడ్వైజ్ చేసి, మీరు ఇలా చేస్తే మీకు ఇలా ఫండింగ్ కూడా ఉంటుంది, గవర్నమెంట్ సహకారం ఉంటుంది, అదేవిధంగా మీకు సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఫండింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేస్తారు. అది క్లెయిమ్ ఉంటుంది. వాళ్ళకు ఒక నాలెడ్జ్ కెపాసిటీ బిల్డింగ్ చేసి వాళ్ళని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత గవర్నమెంట్ దృష్టికి వెళ్తే, గవర్నమెంట్ వాళ్ళకి ఒక కనెక్టర్గా మనం పనిచేయగలిగితే ఇది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి, చాలా పోలీస్ స్టేషన్లలో ఇప్పటికీ కూడా ర్యాంప్స్ లేవు. అంటే దరఖాస్తులు చేయడానికి కానీ, అక్కడ కేసులు పెట్టడానికి కానీ వెళ్తే ర్యాంపులు లేవు చాలా పోలీస్ స్టేషన్లలో. ఎంఆర్ఓ ఆఫీసులలో లేవు, ఎండిఓ ఆఫీసులలో కూడా ఇప్పటికీ చాలా జాగాలలో లేవు. ఇవి ఎట్లా? ఇదేంటి ప్రభుత్వ సంస్థలు కదా ఇవి? ఇది ప్రాథమిక హక్కు. అంటే యాక్సెసిబుల్ అనేది వికలాంగుడికి ఒక ప్రాథమిక హక్కు, కనీస అవసరం కాదు ఇది. ఈ హక్కు కొరకై ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కానీ, ఈ యాక్సెసిబుల్ ఇండియా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ చెప్తూనే ఉన్నవి. కాకపోతే అవేర్నెస్ జనరేషన్ లోపమో, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, లేకపోతే ల్యాక్ ఆఫ్ దాన్ని ప్రచారం చేయలేకపోవడం, దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ గ్యాప్ ఏర్పడుతుంది. ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి మనం ఇట్లా కూడా ఎందుకు అనుకోదు? అంటే వికలాంగుల సంఘాలు ఉన్నాయి కొన్ని సిటీలలో కానీ, ఇక్కడ మేజర్ సంఘాలు, పెద్ద సంఘాలకి ఇవన్నీ తెలిసి ఉండొచ్చు. కానీ ఇంకా మండలాల్లో కానీ, జిల్లాల్లో పనిచేస్తున్న సంఘాలకు కూడా దీని మీద అవగాహన ఉన్నదో లేదో తెలియదు. అసలు వికలాంగులకు పూర్తిగా ఉండకపోవచ్చు ఈ అవగాహన. అంటే వీళ్ళని ఇట్లా అడగాలి, వీళ్ళు ఎట్లా ఉండాలి, ర్యాంప్ అనేది ఉంటుంది, పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ ఆఫీస్లో పోవడానికి ఇట్లా ఉంటుంది అనేది చాలా మంది తెలియదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ చట్టాల మీద ప్రచారం లేదు. 2016 వికలాంగుల చట్టం మీద ప్రచారం చేయాలి ప్రభుత్వాలు అనేది ఉంది దాంట్లో చట్టం, కానీ ప్రచారం లేదు అనేది నేను అంటున్నాను. మీరేమంటారు? దీని మీద నేను మీకు 100% ఏకీభవిస్తున్నాను. వికలాంగుల సంఘాలకు కానీ, మేధావులు కానీ, వికలాంగుల మేధావులు చట్టాలను చదివి చట్టాల గురించి ప్రచారం చేసి, ఈ చట్టం అది అమలు కావట్లేదని చట్ట యొక్క కమిషనర్లు ఉంటారు కదా, ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ చేయబడే ప్రథమ పౌరుడు కమిషనర్లు కూడా నిర్లక్ష్య వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇంకోటి, మీరు అన్నట్టు మనకు తెలుసు, సంఘాలకు తెలుసు, కానీ వాళ్ళకు అథారిటీ ఉండదు. మనం అడ్వైస్ చేయగలుగుతాం, రికమెండేషన్ చేయగలుగుతాం, తర్వాత రిక్వెస్ట్ చేయగలుగుతాం, కానీ పని చేసేది మాత్రం అధికారులు చిత్తశుద్ధితోని వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ కాకపోతే మా సంఘాలు ఊరుకోవు, మా నాయకులు ఊరుకోరు, తర్వాత నన్ను ఇబ్బంది పెడతారని ఒక భయం ఉంటే తప్ప ఇది ఇంప్లిమెంటేషన్ అనేది సాచురేషన్కి రాదు. ఓకే, అలాంటప్పుడు వికలాంగుల సంఘాలు ప్రశ్నించవచ్చు కదా, నేను అధికారులు పనిచేస్తలేరని మనం చెప్తున్నాం. ఏళ్ల తరబడి వికలాంగులు ఏం చెప్తున్నారు? పని చేస్తలేరు, మా పట్ల వివక్షత ఉంది, ఇన్ని చట్టాలు వచ్చినప్పుడు ఇంకా వివక్షత చూపిస్తున్నారని ఇప్పుడు మీరే అంటున్నారు. మరి అలాంటప్పుడు సంఘాల బాధ్యత కూడా ఉండాలి కదా. ఎన్నోసార్లు మేము మన అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారే తప్ప, దాని మీద ప్రతిస్పందిస్తున్నారే తప్ప, దాని యొక్క ఆదేశాలు ఇవ్వడము, ఒక సర్కులర్ రిలీజ్ చేయడము, దాని మీద ఒక జీవో చేసి దాని మీద రివ్యూ చేయడము, దాని మీద ఒక స్పెషల్ అధికారిని పెట్టడము, అది జరగకపోవడం వల్ల అది వాళ్ళకు మమ్మల్ని సముదాయించి పంపుతున్నారు తప్ప దాన్ని లెక్క చేయట్లేదు. చివరిగా
ఇవన్నీ జరగాలంటే ఒక కోణం ఉంది. ఆ కోణం ఏ కోణంలో పోతే బాగుంటుంది అనేది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మమ్మల్ని ఇప్పటికైనా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటినా మమ్మల్ని మానవీయ కోణంలో చూస్తానండి. మమ్మల్ని లిజిటమేట్గా చూడండి, న్యాయబద్ధంగా చూడండి, ధర్మబద్ధంగా చూడండి, పాలనబద్ధంగా చూడండి, రాజనీతిగా చూడండి, రాజులుగా చూడండి. మేము ఈ సమాజంలో భాగం, ఈ సమాజం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం, రాజకీయంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర వహించేది కూడా మీ వికలాంగులే. కాబట్టి ఈ నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే రాజ్యాధికారంలో వికలాంగులు భాగస్వాములైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుందని, ఈ ప్రజాస్వామ్యంలో మా సమస్యల గురించి మాట్లాడడానికి మా వికలాంగుల ప్రతినిధులు రాజకీయ చట్టసభల్లో కూర్చొని మా సమస్యల గురించి పరిష్కరించినప్పుడే మాకు ఒక సాధికారత కానీ, సామాజిక న్యాయం కానీ, స్వావలంబన కానీ, అదేవిధంగా సామాజిక న్యాయం కానీ అప్పుడే సిద్ధిస్తుంది. అదేవిధంగా మనం అనుకున్నారు, మనం ఇంతకుముందు చెప్పినట్టు వికలాంగులు ఎప్పుడు మీరు మానవీయ కోణంలో చూస్తున్నారని పబ్లిక్గా చెప్పి మమ్మల్ని ఇన్సల్ట్ చేయకండి. వీఆర్ స్టేక్ హోల్డర్, మాకు సమానత్వ హక్కులు ఉన్నాయి, మాకు సమన్యాయ హక్కులు ఉన్నవి, మాకు జీవించే హక్కులు ఉన్నవి, మాకు ఈ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ పరంగా మా హక్కులు మాకు ఇవ్వండి, చట్టబద్ధంగా మా హక్కులు మాకు ఇవ్వండి. మమ్మల్ని ఒక డిగ్నిటీ, ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడండి. అంటే మీరు అనేది ఏంటంటే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా చూడండి, అంతే. ఇక చివరి అంశం అంతే కదా. అంతే. ఇంకోటి మాకు మానవత్వం కాదు, చట్టపరం, రాజ్యాంగపరం. ఈ దేశంలో మేము కూడా భాగస్వామ్యమే, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మానవీయ కోణంలో చూస్తున్నానంటే గవర్నమెంట్ ఏమంటుందంటే నా ఇష్టం ఉంటే ఇస్తే, నాకు ఇష్టం లేకపోతే ఇయ్యను, నేను చేసుకున్నట్టు. నాకు ఒక రాజ్యాంగబద్ధంగా ఇస్తుందంటే గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది, గవర్నమెంట్ బాధ్యతగా ఉంది, గవర్నమెంట్ బాధ్యత అది పరిపాలించడం. అంతేగాని నీకు మానవీయ కోణంలో ఇస్తున్నా అంటే ఎలా అంటే అది మాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అదేవిధంగా మీకు ఒక తెలుసు, RPWD యాక్ట్లో సెక్షన్ 97 అని ఉంది, నో యాక్షన్ టేకెన్ అగైనెస్ట్ ద గుడ్ ఫెయిత్. ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక IAS ఆఫీసర్ కానీ, ఒక ప్రభుత్వ అధికారి కానీ ఒక వికలాంగుడి అభివృద్ధి గురించి 10 లక్షలు ఇచ్చినా అది ప్రొవిజన్ అవుతుంది. అంటే ప్రొవిజన్ లేకున్నా, ఇప్పుడు ఒక వికలాంగుడికి ఏదో అవసరం ఉందని ఇచ్చిన, కానీ అక్కడ ప్రొవిజన్ లేదని అతను ఎక్కడ ఏ కోర్టులో క్లెయిమ్ చేయడానికి లేదు. అంటే ఒక వికలాంగుడికి హెల్ప్ చేస్తే అది లిజిటిమేట్ అవుతుంది. ఈ అవకాశాన్ని ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మీరు నిర్భయంగా ప్రతి ఒక్క వికలాంగుడికి హెల్ప్ చేయండి, మీకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయండి అని నేను మీ హిందూ న్యాయం వేదికగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది వేణుగౌడ్ యొక్క ప్రభుత్వానికి వికలాంగులకు సూచనలు, ప్రభుత్వానికి సలహాలు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వికలాంగులను చూడాలి, అప్పుడే వికలాంగులు అభివృద్ధి, సంక్షేమం, హక్కులు వస్తాయి. అప్పుడు నిజంగా వికలాంగులను గుర్తించినప్పుడే ప్రజాస్వామ్యము విలువలు కాపాడబడతాయి అనేది తాను చెప్తున్నాను. ఇది ఒక ముందుకెళ్లాల్సిన అవసరమే, నిజంగానే రాజ్యాంగబద్ధంగానే చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మేము మానవత్వంతో చూస్తున్నాము అనేది అది ఒక చిన్న చూపుగా భావించబడుతుంది. ఇది మమ్మల్ని చిన్న చూపు చూసినట్లనే అవుతుంది, కానీ అది చట్టపరంగా, రాజ్యాంగపరంగా దేశ పౌరులుగా సమానత్వంగా చూడబడదు అనేది తాను చెప్తున్న అంశం. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే, నమస్తే. అయితే నేను ఏం చెప్పిన నీకంటే